పార్ట్నర్ పేరు శివకృష్ణ. మేము కాంపౌండ్ వాల్ లైటింగ్ సిస్టమ్ అనే ప్రాజెక్ట్ని తయారు చేశాము. మనము ఎప్పుడైనా ఇల్లు వదిలిపెట్టి 2 లేదా 3 రోజులు వెళ్ళినప్పుడు చీకట్లో దొంగలు పడతారని భయపడతాం. అలాగే పొద్దున రాత్రి ఫుల్గా లైట్లు వేస్తే చాలా కరెంట్ బిల్ వస్తుంది. అందుకే మేము ఈ ప్రాజెక్ట్ని తయారు చేసాం. దీనివల్ల చీకటి అయినప్పుడు ఆటోమేటిక్గా లైట్ వెలుగుతుంది. అలాగే వెలుతురు వచ్చాక లైట్ ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది. దీనిలో మేము ఆర్డినో యూనో బోర్డు, బ్రెడ్ బోర్డ్, జంపర్ కేబుల్స్, ఎల్ఈడి లైట్స్, ఎల్డిఆర్ ఎట్సెట్రా వాడాము. ఎప్పుడైతే చీకటి అవుతుందో అప్పుడు ఎల్ఈఆర్ దాన్ని గ్రహించి ఆర్డినో బోర్డుకి పంపిస్తుంది. అప్పుడు ఆర్డినో బోర్డు లైట్లని ఆన్ చేస్తుంది. దీన్ని మనము స్ట్రీట్ లైట్ గానే కాకుండా మన ఇంట్లో వాడుకునే లైట్గా కూడా ఉపయోగించుకోవచ్చు. అడ్వాన్స్ సిస్టమ్గా మార్చుకొని మన మొబైల్లో ఆన్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు దీని పని విధానాన్ని చూద్దాం. వీళ్ళు చెప్పింది అర్థమైందా నాన్న? ఏం చెప్పిండు, ఏం చేసిండు? చీకటి అయితే లైట్ వెలుగుతుంది, వెలుగు వస్తే అంటే పొద్దుగు కింద అనుకో, సూర్యుడు వేయడనుకో, మన ఇంత లైట్ వెలగచ్చు, స్ట్రీట్ లైట్ వెలగచ్చు, బజార్లో ఏ లైట్ వెలగచ్చు, మనకి అక్కడ పెడితే అక్కడ. మళ్ళీ సూర్యుడు వచ్చిందనుకో, సూర్యోదయం అయిందనుకో, మళ్ళీ ఏమైపోతుంది ఆటోమేటిక్గా ఆటోమేటిక్. మరి ఇక్కడ చీకటి చేస్తున్నాడు వాడు. ఇక్కడ ఇది సెన్సార్. ఈ సెన్సార్కి దాన్ని ఇట్లా పట్టుకొని డార్క్ చేస్తున్నాడు. ఎప్పుడైతే డార్క్ అవుతుందో లైట్ వెలుగుతుంది. మళ్ళీ వెలుగు చేస్తే ఆఫ్ అయిపోయినాయి. మళ్ళీ చీకటి చేయి. ఇప్పుడు చెప్పండి, స్ట్రీట్ లైట్లు బంద్ చేసుడు, ఆన్ చేసుడు, లేబర్ అవసరమా? కరెంటు దుర్వినియోగం అవుతుందా? ఎక్స్ట్రా బిల్ వస్తుందా? మధ్యాహ్నం 12కి స్ట్రీట్ లైట్లు వెలుగుతూ ఉంటాయా? ఉండవు కదా. మన ఇంట్లో కూడా అనవసరంగా కరెంటు బిల్లు తక్కువ చేసుకోరాదు. స్మార్ట్ హోమ్ కింద పనిచేస్తుందా? రియల్ లైఫ్లో మనం వాడచ్చా? పాసిబిలిటీ ఉందా? చేసి చూపించిండ్రా? గట్టిగా చెప్పలేదు నా పిల్లలు. Good morning to everyone. My name is Hasini. I am studying 10th class. My partner name is Vaishnavi. మా ప్రాజెక్ట్ పేరు ఆల్కహాల్ డిటెక్టర్. మా ప్రాజెక్ట్ మద్యం తాగి వాహనాలు నడపకుండా ఉండడానికి ఉపయోగిస్తాము. మా ప్రాజెక్ట్లో వాడిన కాంపోనెంట్స్ SW బ్యాటరీ, రిలే, మోటార్, వీల్, బీపర్, కేబుల్స్, ఆర్డినో బోర్డ్, MQ3 సెన్సార్ ఎట్సెట్రా. మా ప్రాజెక్టు కారులో ఉన్న డ్రైవర్ తాగి ఉన్నప్పుడు మోటార్ని ఆఫ్ చేసి కార్ని ముందుకు కదలనివ్వకుండా చేస్తుంది. మా ప్రాజెక్టు ఎలా పనిచేస్తుందంటే, ఎప్పుడైతే MQ3 సెన్సార్ ఆల్కహాల్ని సెన్స్ చేస్తుందో MQ3 సెన్సార్ ఆర్డినోకి సిగ్నల్ని పంపుతుంది. ఆర్డినో రిలేకి సిగ్నల్ పంపుతుంది. రిలే మోటార్ని ఆఫ్ చేసి వెంటనే రిలే బజర్ని మరియు ఎల్ఈడి లైట్స్ని ఆన్ చేస్తుంది. దీని ద్వారా వాహనాలు ముందుకు నడవకుండా ఉంటాయి. ఈ బాటిల్లో ఉంది స్పిరిట్. ఆల్కహాల్కి బదులు మనం స్పిరిట్ తీసుకున్నాం. విస్కీకి బదులు ల్యాబ్లో యూజ్ చేసే స్పిరిట్ని ఇచ్చినాం. ఇప్పుడు కారు నడుస్తుంది, గీర తిరుగుతుంది కదా, కారు నడుస్తుంది. ఆ మూటలు ఇవ్వగానే ఆఫ్ అయిపోయింది.
మూత తీయగానే ఆఫ్ అయింది. నువ్వు అది మళ్ళీ క్లోజ్ చేసేసాయి. ఆ స్మెల్ కాసేపు పోగానే మళ్ళీ ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది. సో మీకు అర్థమైంది కదా ప్రాజెక్ట్ ఏంటిది? తాగి బండి నడపద్దు. అది 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, మీ స్కూల్ బస్ కావచ్చు, మీ టాటా ఏస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. స్మెల్ పోయింది, మళ్ళీ మోటార్ ఆన్ అయింది, కార్ ఆన్ అయింది, మళ్ళీ నడుస్తుంది. స్మెల్ మళ్ళీ వచ్చింది అనుకో ఏమవుతుంది? ఆఫ్ అవుతుంది. దీనివల్ల యాక్సిడెంట్ జరుగుతాయా? మన ప్రాణం పోదు, ఎదుటి వాళ్ళ ప్రాణం కూడా పోదు. ఇవాళ మరణాలు ఎక్కువ శాతం యాక్సిడెంట్ వల్లనే జరుగుతున్నాయి. వెనకట మందులు లేనప్పుడు రోగాలు వచ్చి చచ్చిపోయిండ్రు, పాములు తేలు కూడా చచ్చిపోయారు. మందులు వచ్చినాయి, ఆ చావులు తగ్గినాయి. ఇప్పుడు పెరిగిన చావులు ఏంటివి? యాక్సిడెంట్సే. చాలా ప్రమాదాలు యాక్సిడెంట్స్ వల్లనే అవుతున్నాయి. సో అందులో మద్యం తాగి నడపడం మూలంగా ఇంకెక్కువ అవుతున్నాయి. ఇట్లాంటి డివైస్ను మనం ప్రతి కార్లో, బైక్లో పెట్టేసిన మనకు ఎవరైనా తాగి ఉంటే అది స్టార్టింగ్ కాదు. అలా నువ్వు నన్ను నడపగరా భయ్, నేను నీకు నడవా అని చెప్పి చెప్పేస్తుంది అన్నట్టు. సో అట్లా మనం ప్రమాదాన్ని చేసుకోవచ్చు.